ఫిబ్రవరి 14 ప్రపంచమంతటా ప్రేమికుల రోజుగా తెలిసిన రోజు. కానీ మన పార్టీలకు మాత్రం అది మర్చిపోలేని విషాదాన్ని మిగిల్చింది. ఫిబ్రవరి 14, 2019 జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 40 మంది జవాన్లు మరణించారు. ఈ దాడి జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిపై లేతిపుర, అవంతిపుర మధ్యలో సరిగ్గా సాయంత్రం 4 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. జమ్మూ నుండి శ్రీనగర్‌కు వెళ్తూ ఉండగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో కాశ్మీర్ ఉగ్రవాది అయిన ఆదిల్ అహ్మద్ దార్‌ని ఉపయోగించారు. ఈ దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు, ఒక ఉగ్రవాది మరణించారు. సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. జాతీయ రహదారిపై వెళ్తున్న కాన్వాయ్‌పై కల్వర్ట్ పక్క నుండి కాన్వాయ్‌కి ఎడమవైపు నుండి వేగంగా వచ్చి ఒక బస్సును క్రాష్ చేసి ముందుకు వెళ్లి 5వ వాహనాన్ని ఢీకొట్టాడు. ఢీకొట్టిన బస్‌లో పేలుడు పదార్థాలు ఉండడం వల్ల బ్లాస్ట్ జరిగింది. లేతిపుర, అవంతిపుర మధ్యలో రోడ్డు వాలుగా ఉంటుంది. అందువలన అక్కడ వాహనాలు స్లోగా వెళ్తుంటాయి. అది గమనించిన ఉగ్రవాదులు ఆ ప్రాంతాన్ని ఎంచుకొని దాడికి పాల్పడ్డారు. పుల్వామా అటాక్ తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన దాడిలో 10 మంది ఉగ్రవాదులు చనిపోయారు. అప్పుడు భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరాయి. ఈ దాడికి తామే కారణమంటూ పాక్‌కి చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడంతో భారత్ ప్రతీకారంతో రగిలిపోయింది. పాక్ ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్ ప్రకటించింది. ఫిబ్రవరి 26 తెల్లవారుజామున పాకిస్తాన్‌లోకి చొచ్చుకు వెళ్లిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఈ సర్జికల్ స్ట్రైక్‌లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 40 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లోకి భారత్ ఎయిర్ ఫోర్స్ వెళ్లడం ఇదే మొదటిసారి. 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులు అయిన ఫిబ్రవరి 14ను భారత ప్రభుత్వం బ్లాక్ డేగా ప్రకటించింది.